Welcome friends, welcome to Shravan Sociology YouTube channel. So after long time CDPO aspirants తో ఇంటరాక్ట్ కాబోతున్నాము. సో ఉన్నటువంటి హెక్టిక్ షెడ్యూల్ వల్ల ఆల్రెడీ ఒకసారి గూగుల్ మీట్ పెట్టడం జరిగింది. సో మీ అందరికి తెలుసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ నోట్ పెట్టింది. ఏమని పెట్టింది? రీ ఎగ్జామ్ అని పెట్టింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీ ఎగ్జామ్ అని వెబ్ నోట్ పెట్టింది. ఇది ఫస్ట్ పాయింట్. సో రీ ఎగ్జామినేషన్ అని వెబ్ నోట్ పెట్టింది కాబట్టి మళ్ళీ తప్పనిసరి చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో సిడిపిఓ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ అన్నాడు, రీ నోటిఫికేషన్ అనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్ రోజు ఒక 40-50 కాల్స్ వస్తున్నాయి. సార్ మాకు కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుందా? మేము అప్పుడు అప్లై చేసుకోలేదు, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? పాత వాళ్ళకి మాత్రమే అవకాశం. పోయినసారి ఎవరెవరైతే హాల్ టికెట్స్ వచ్చాయో వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఇది రీ నోటిఫికేషన్ కాదు, రీ ఎగ్జామ్. అది ఫస్ట్ పాయింట్. సో రీ ఎగ్జామ్ పెడతామని అంటున్నారు, బట్ డేట్స్ ఇవ్వలేదు. ఇదొక సందిగ్ధం. ఇక్కడ వరకు అయితే కన్ఫామ్ రీ ఎగ్జామ్ అయిపోయింది. డేట్స్ ఎప్పుడు రావచ్చు? ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క హెక్టిక్ షెడ్యూల్ చూస్తే మనకు సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అక్టోబర్ 21 నుంచి మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఖాళీ టైం ఉంది చూసినట్టయితే. ఇక్కడ కాకపోతే మళ్ళీ అక్టోబర్ తర్వాతనే నవంబర్ కానీ డిసెంబర్ కానీ. నేను ఏమంటున్నా అంటే నవంబర్లో అవుతుందని చెప్పాను, డిసెంబర్లో అవుతుందని చెప్పాను, ఇప్పుడు అవుతుందని చెప్పాను. బట్ ఎగ్జామ్ అయితే అవుతుంది. మీకు సెకండ్ పేపర్లోనే 10 యూనిట్లు ఉన్నాయి. ఒక్క యూనిట్ వారం రోజులు చదివిన, ఒక్క యూనిట్ మీద 3 days మళ్ళీ రీలర్నింగ్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసిన, ఒక్క యూనిట్కి కనీసం 12 నుంచి 13 రోజులు అవసరం. అట్లాంటి 10 యూనిట్లు అంటే ఇక్కడే మీకు 130 days, 3 నెలలు 4 నెలలు అవసరం. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? అర్థమైందా? సో కాబట్టి ఆ కోణంలో చూడాలా. సో డేట్ ఎప్పుడు అనే విషయాన్ని మర్చిపోండి. మీరు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు, పోయినసారి ఏమేమి తప్పులు చేశారు. సో ఇక్కడ రీ ఎగ్జామ్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ 2 రకాలుగా రెస్పాండ్ అయ్యేటువంటి అవసరం ఏర్పడ్డది. ఒకటి, పోయినసారి ర్యాంకులు సాధించి సక్సెస్ అయిన స్టూడెంట్లు ఎట్లా ఆలోచించాలి, పోయినసారి ఉద్యోగాన్ని అంటే రేసులో అంటే ఎక్కువ మార్కులు సాధించలేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వై అనుకుందాం. పోయినసారి ఉద్యోగాలు సాధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి స్టూడెంట్స్, ఒకసారి మీరు ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు, మళ్ళీ రెండోసారి ఎక్కడం మీకు పెద్ద సమస్య కాదు. రెండోసారి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. కొన్నిసార్లు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల మన మీద, వ్యక్తుల మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి మళ్ళీ ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఒకసారి విజయాన్ని అందుకున్నారు, మళ్ళీ మీరు విజయం సాధించడం మీకు పెద్ద సమస్య కాదు. అలాగే పోయినసారి విజయాన్ని అందుకోలేకపోయిన విద్యార్థులు, ఒక అవకాశం మిస్ అయింది, రెండోసారైనా సద్వినియోగపరచుకోండి. పోయినసారి ఏం పొరపాట్లు చేశారు, బుక్ సెలెక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే కోచింగ్ విషయంలో కావచ్చు, టైం టేబుల్ విషయంలో కావచ్చు, లేదా పేపర్ 2లో ఎక్కువ స్కోర్ సాధించి పేపర్ 1లో తక్కువ స్కోరింగ్ సాధించడం కావచ్చు, కంటెంట్ చదివారు కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయలేకపోవడం కావచ్చు, లేదా పోయినసారి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు, ఈసారి సెకండ్ టైం రాస్తున్నారు కావచ్చు. సో మీ లోపాలను విశ్లేషణ చేసుకోండి, స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, ఇవన్నీ చేసుకోండి. కాబట్టి పోయినసారి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావాలని లేదు, పోయినసారి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు సెలెక్ట్ కావాలని లేదు, పోయినసారి అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు సెలెక్ట్ కావచ్చు. దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ క్వాలిటీ ఆఫ్ ద మ్యాటర్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్, క్వాలిటీ ఆఫ్ ద బుక్ దట్ యు ఆర్ ప్రిపేరింగ్, క్వాలిటీ ఆఫ్ ద క్లాసెస్ దట్ యు ఆర్ లిజనింగ్. రైట్? మీరు ఎంత ప్రామాణికమైనటువంటి టీచరు, ఎంత ప్రామాణికమైన మెటీరియల్ చదువుతున్నారు, ఎంతసేపు ఇతరుల గురించి మాట్లాడేటోళ్ళైనా నా సబ్జెక్ట్ చెప్తున్నారా? అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను నా టైం వేస్ట్ చేసుకోను ఇతరుల గురించి మాట్లాడి, ఎందుకంటే నాకు అంత టైం లేదు. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, రిలవెన్స్ అనేది ఇంపార్టెంట్ చెప్పే మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేపర్ 2లో సోషల్ వర్క్ ఉంది, సోషియాలజీ ఉంది, హోమ్ సైన్స్ ఉంది, న్యూట్రిషన్ ఉంది, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్లో ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కోర్ ఏరియాస్. వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, బడ్జెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? బడ్జెట్ మీద క్వశ్చన్లు ఫస్ట్ పేపర్లు వస్తాయి. డెవలప్మెంటల్ స్కీమ్స్, రూరల్ డెవలప్మెంట్ మీద 1-2 క్వశ్చన్లు రావచ్చు. కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, సోషియాలజీ మీద ఎన్ని క్వశ్చన్లు వస్తాయి? ఇంతకుముందు పేపర్లో మీరు చూసి ఆల్రెడీ, ఈఓ పేపర్లో కూడా చూసి ఉంటారు ఆల్రెడీ మీరు.
ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే 2024 జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొన్ని రూల్స్ పెట్టారు. దీని గురించి పంతులకు తెలియదు, స్టూడెంట్లకు తెలియదు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇష్టం ఉన్నట్టు చెప్పొద్దు, నేను చెప్పిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయని మాట్లాడడం కానీ, కొన్ని ఒక ఏంటది గ్రాండియోసిటీ మాటలు అంటారు వాటిని. ఆ గ్రాండియోసిటీ మాటలు మాట్లాడకూడదు అనే రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి పనిష్మెంట్ కూడా ఉన్నది. సరే వాట్ ఎవర్, ఇక్కడ నేను ఏమంటున్నా అంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్, రిలవెన్స్ ఆఫ్ ద టీచర్, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, దేన్ని ఎక్కువ చదవాలి, ఈ యొక్క వ్యక్తిగత విశ్లేషణ స్వాట్ అనాలిసిస్ చేసుకోండి. సో దానివల్ల మీ లోపాలు ఏంటో తెలిసినాయి. పోయినసారి మీరు చేసిన లోపాలు తెలుస్తాయి. కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఓల్డ్ అంటే ఇంతకుముందు సక్సెస్ అయిన స్టూడెంట్లకి ఇప్పుడు ఫైట్ చేస్తున్న స్టూడెంట్లకి ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి. అయ్యో వాళ్ళకి వచ్చింది కదా మేము చదువుతుంది అట్లా కాదు. పోయినసారి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రాకపోవచ్చు, రావచ్చు. ఇప్పుడు పోయినసారి అసలు 0 వచ్చిన వాళ్ళకి కూడా ఈసారి రావచ్చు. అదంతా కూడా ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటి మైండ్లో బాగా ఫిక్స్ చేసుకోండి, ఎగ్జామ్ అయితే ఉంటుంది, రీ ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఎప్పుడు అనేది మైండ్లో నుంచి తీసేయండి. నువ్వు అసలు సిద్ధంగా ఉన్నావా? మేరీ రిచ్మండ్ రాసిన పుస్తకాలు ఏంటి? భారతీయ న్యాయ సంహితలో కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మైనర్ల మీద లైంగిక దాడి చేస్తే ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది? అర్థమైందా? జెండర్ బడ్జెటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? తెలంగాణలో అత్యధికంగా అనీమియా సమస్య ఉన్న జిల్లా ఏది? మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రాంలో నూతనంగా చేసిన టీకా ఏది? రీసెంట్గా మలేరియా కోసం కొత్తగా కనిపెట్టినటువంటి mRNA వ్యాక్సిన్ ఏది? వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడున్నాయి? అర్థమైందా? సో కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ప్రిపరేషన్ స్థాయి ఎక్కడుంది? మీరు ఎప్పుడు ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించాలి? మేమంతా చదివినాం, మొత్తం చదివినాం, క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినాం, జస్ట్ అటాకింగ్ అన్నప్పుడు ఇంకా ఎగ్జామ్ వస్తలేని ఆలోచించాలి. ఎన్ని మార్కులు వచ్చినాయండి? స్టేట్ ఎంత? 65% వస్తే స్టేట్ ర్యాంకులు వస్తాయండి. 80% రావాలి, మార్కులు ఎక్కువ రావాలి. పేపర్ 2 మీకు తెలుసు, CDPOలో ఎన్ని మార్కులు? ఒక్క క్వశ్చన్కు 2 మార్కులు, 150 క్వశ్చన్లు ఇంటూ 2 మార్కులు, 300 మార్కులు. 300 మార్కులకు 290 వరకు సాధించగలగాలి పేపర్ కరెక్ట్గా అడిగితే. పోయినసారిలాగా తిక్క అడిగితే సరే ఓకే, అట్లీస్ట్ 250 అన్న సాధించగలగాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. నేను చెప్పేది అది. కాబట్టి ఎలాగో ఎగ్జామ్ అయితే అవుతుంది, కాబట్టి ఎగ్జామ్ ఎలాగ ఉంటుంది కాబట్టి రీ ఎగ్జాము, మీరు ఎగ్జామ్ డేట్ గురించి ఆలోచించకండి. మీరు దేని గురించి ఆలోచించాలి? ఇప్పుడు హౌ టు స్టార్ట్ నౌ, హౌ టు స్టార్ట్, ఎట్లా స్టార్ట్ చేయాలి, వెన్ టు స్టార్ట్, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, వేర్ టు స్టార్ట్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వెన్ టు స్టార్ట్ కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి, ఇంకా లేట్ చేయద్దు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, ప్రతి టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఆఫ్లైనా, ఆన్లైనా, లేదా సెల్ఫ్ ప్రిపరేషనా? దట్ ఈజ్ అప్ టు యూ. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన కోణం ఏంటంటే వాట్ ఆర్ అప్డేట్స్. దెర్ ఆర్ అప్డేట్స్ ఇన్ అవుట్ ఆఫ్ 10 యూనిట్స్, 10 యూనిట్స్ అవుట్ ఆఫ్ 10 యూనిట్స్. 10 యూనిట్లకు 10 యూనిట్లో అప్డేట్స్ ఉన్నాయి. ఎలాగో కూడా చూపెడతాను, ఇలా రఫ్గా చూపెడతాను. 10 యూనిట్లకు 10 యూనిట్లలో అప్డేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ యూనిట్లో మనకి మహిళలపై హింస అనే టాపిక్ ఉంది, మహిళలపై జరుగుతున్న నేరాలని ఉంది. మనకు ఐపీసీ చదువుకున్నాం పోయినసారి. ఏం చదివినాం? గ్యాంగ్ రేప్కు పనిష్మెంట్ ఏంటి, రేపుకు పనిష్మెంట్ ఏంటి, యాసిడ్ అటాక్ పనిష్మెంట్ ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్కి పనిష్మెంట్ ఏంటి, క్రూయాలిటీ బై హస్బెండ్కి పనిష్మెంట్ ఏంటి, అవన్నీ చూసినాం. ఇప్పుడు ఏమొచ్చింది? భారతీయ న్యాయ సంహిత వచ్చింది. భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి 4th చాప్టర్లో మనకు రైట్ ఫ్రమ్ ద 64వ సెక్షన్ నుంచి మనకు వరుస పెట్టి పిల్లలు మరియు మహిళలపై జరుగుతున్న హింసలకు సంబంధించి ఇచ్చారు. మైనర్లపై జరుగుతున్నటువంటి లైంగిక నేరాలకు కఠినమైన శిక్షలు ఇచ్చారు, మరణ శిక్షలు ఇచ్చారు. మహిళలు మరియు బాలలపై జరుగుతున్నటువంటి కొత్త రకమైన నేరాలు కూడా ఇంతకుముందు ఐపీసీలో లేనటువంటి పేర్కొన్నటువంటి నేరాలను కూడా ఈసారి పేర్కొన్నారు. అంతేందుకు ఇదే టాపిక్ సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. లింగపరమైన వివక్షత లేకుండా ఎలాంటి పదజాలాలు వాడాలి, లింగపరమైన వివక్షత లేకుండా కొన్ని పదాలు సూచించారు వాళ్ళు. ఇప్పుడు కంకుబేన్ అనే పదం వాడకూడదు, తప్పు. ఇలిసిట్ రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అని వాడకూడదు. సో కొన్ని పదాలు ప్రత్యేకంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్నటువంటి పదాలు వాడకూడదు. కోర్టుల్లో ముఖ్యంగా న్యాయపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్లలో డాక్యుమెంట్స్లో వాడకూడదు. సామాన్య జనాలకు కాదు వాళ్ళు చెప్పింది,
ముఖ్యంగా కోర్టు ట్రాన్సాక్షన్స్లో, లీగల్ ట్రాన్సాక్షన్స్లో, డాక్యుమెంటేషన్లో ఈ పదాలు వాడకూడదని చెప్పింది. ఒక్క టాపిక్లో చూసుకుంటే మనకు ఎంత డిఫరెన్స్ ఉంది. అలాగే మహిళల యొక్క చట్టాలు అన్నప్పుడు 106వ రాజ్యాంగ సవరణ చట్టం కానీ, లేకపోతే దాన్ని మన 128వ రాజ్యాంగ బిల్ అంటాం. ఎన్సిటి ఢిల్లీలో ఉన్నటువంటి శాసనసభలో రిజర్వేషన్లు, లోక్సభలో రిజర్వేషన్లు, అలాగే రాష్ట్ర శాసనసభలో మహిళలకు 1/3 రిజర్వేషన్లు, అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించినటువంటి సీట్లలో కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు 1/3 రిజర్వేషన్లు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? డీలిమిటేషన్ చట్టం వచ్చిన తర్వాత దాని నుంచి అమల్లోకి వస్తుంది. 15 సంవత్సరాల అమల్లో ఉంటుంది. ఎవ్రీ డీలిమిటేషన్ తర్వాత మనకి ఈ రొటేషన్ ఆఫ్ సీట్స్ కూడా ఎట్లనేది కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం విత్ ఆర్టికల్స్. ఒక్క టాపిక్లోనే ఎన్ని తేడాలు ఉన్నాయి. అలాగే ఫుడ్ ఉంది. ఫుడ్ మనకి ఫుడ్ అడల్టరేషన్కి నూతన బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం 6 నెలలు జైలు శిక్ష, 2000 ఫైన్. అలాగే ఫాసీ మార్గదర్శకాల్లో చాలా మార్పులు వచ్చినాయి. అలాగే ఆర్డీఏ 2020 లేటెస్ట్, ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని అప్డేట్ చేశారు, 2024 అప్డేట్ చేశారు. మొన్న సర్వేలో సెంట్రల్ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ సోషల్ ఎకనామిక్ సర్వే అన్నారు, ఎకనామిక్ సర్వేలో పర్టికులర్గా ఒబేసిటీ గురించి పేర్కొన్నారు. ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూడండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్. ప్రతి చాప్టర్లో కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఫస్ట్ యూనిట్ ఉందనుకోండి, నాకు మొత్తం సిలబస్ నోటెడ్. ఫస్ట్ యూనిట్లో ప్యూర్ సోషియాలజీ మొత్తం పెట్టాడు. మానవుడు, సమాజము, సముదాయాలు, సో ఇట్లాంటివన్నీ మనకు ఫస్ట్ యూనిట్లో పెట్టాడు. సో అందులో భాగంగా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, ఓబీసీ వెల్ఫేర్, ఈ 3 వెల్ఫేర్లు అప్డేట్ అయినాయి. అర్థమైందా? అందులో స్టాప్ టాపిక్స్ సోషలైజేషన్ కావచ్చు, సోషల్ కంట్రోల్ కావచ్చు, డెఫినేషన్ ఆఫ్ సొసైటీ కావచ్చు, టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ కావచ్చు, ఫీచర్స్ ఆఫ్ కమ్యూనిటీ కావచ్చు, సోషల్ కంట్రోల్ కావచ్చు, ఇండివిజువల్ అండ్ సొసైటీ అండ్ థియరీస్ కావచ్చు, సమూహ మనస్తత్వ సిద్ధాంతము, ఆర్గానిక్ సిద్ధాంతం, అవన్నీ ఉన్నాయి కదా. జెమిన్ షాఫ్ట్, జెషెల్ షాఫ్ట్, ఆర్గానిక్ సాలిడారిటీ, మెకానికల్ సాలిడారిటీ. సో ఇట్లాంటివి బేసిక్స్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ చేంజ్ కాలే, కానీ ఇక్కడ వెల్ఫేర్ అయితే చేంజ్ అవుతుంది కదా, అవునా కాదా? ఎస్టీ వెల్ఫేర్ 1000 స్ప్రింగ్ ఇనిషియేటివ్స్ అనే కొత్త వచ్చింది, గోల్ అనే ప్రోగ్రామ్ వచ్చింది, అలైక్ అనే న్యూస్ లెటర్ వచ్చింది, స్వాస్థ అనే పోర్టల్ వచ్చింది, పీవీటీజీ మిషన్ వచ్చింది, జన్మన్ యోజన ప్రోగ్రామ్ వచ్చింది. ఒక్క ట్రైబ్స్లోనే ఎన్ని ప్రోగ్రామ్స్ మనకు 2023లో 2022 ఎండింగ్లో క్లాసులు చెప్పుకున్నాం. ఇప్పుడు 2024 ఎండింగ్కి వచ్చినాం. చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా ముందు కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది తెలంగాణ ప్రభుత్వంలో కూడా. ఒక వెల్ఫేర్ ఇక్కడ చేంజ్ అయింది. అలాగే మనకు సెకండ్ యూనిట్ తీసుకున్నట్టయితే, సెకండ్ యూనిట్లో మనకు సోషల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉన్నాయి కదా, అందులో వివాహ చట్టాల్లో మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సరోగసీ యాక్ట్ ఉంది, అందులో మార్పు వచ్చింది. అలాగే ఫిక్టేటివ్ కిన్ అనే వర్డ్ అడిగాడు పోయినసారి. కల్పిత బంధుత్వం అనగానే మనకి ఏం తెలుస్తుంది? రక్త సంబంధం ద్వారా లేదా వైవాహిక సంబంధం ద్వారా దత్తత వల్ల మనకు బంధువు ఏర్పడతాడు. కానీ ఈ 3 మార్గాలు కాకుండా ఫిక్టేటివ్ కిన్ కూడా ఉంటాడట, కల్పిత బంధుత్వం. ఏంటిది కల్పిత బంధుత్వం అంటే ఏంటిది? సో అట్లాంటి అప్డేట్స్. అలాగే ముఖ్యంగా వివాహ చట్టాలకు సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. పీసీపీఎన్డిటి చట్టంలో కూడా కొన్ని రీసెంట్ తీర్పులు చాలా తీవ్రమైన, 24 వారాల తర్వాత కూడా అబార్షన్ ఏ సందర్భాల్లో తీసుకోవచ్చని కేస్ బై కేసు, ఇది అందరికీ వర్తించదు, కొన్ని కేసులకి వర్తిస్తారు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. అలాగే హిందూ వివాహ చట్టంలోని వాయిడ్ మ్యారేజ్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య 2-3 తీర్పులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి సెకండ్ యూనిట్లో సోషల్ ఇన్స్టిట్యూషన్ సింపుల్గా ఉన్నప్పటికీ కూడా అందులో మార్పులు వచ్చినాయి. సో కావాలంటే చూద్దాం మనం యూనిట్ బై యూనిట్. సో నేనేమంటున్నా అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్ ఖచ్చితంగా అవుతుంది, రీ ఎగ్జామ్ ఉంది. అది ఎప్పుడున్నా అసలు మీకు టైం సరిపోదు. డిసెంబర్ వరకు అయినా సరే టైం సరిపోదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు టైం సరిపోదు అంటే, పోయినసారి దెబ్బతిన్న వాళ్ళందరూ పులుల్లాగా చదువుతున్నారు. ఇప్పుడు పులుల్లాగా చదువుతున్నారు, మామూలు కాదు. అప్పుడు రిజల్ట్ పోయిన వాళ్ళందరూ అప్పటి నుంచి కూడా ఇప్పటికి కంటిన్యూస్గా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సార్ కాంపిటీషన్ టఫ్, మోర్ టఫ్. అలాగే సిలబస్ డైవర్సిటీ ఉన్నది. నువ్వు సోషియాలజీ స్టూడెంట్ అయితే నీకు సోషల్ వర్క్ అర్థం కాదు, నువ్వు సోషల్ వర్క్ స్టూడెంట్ అయితే నీకు హోమ్ సైన్స్ అర్థం కాదు. ఒక్కొక్క స్టూడెంట్ మిగతా సబ్జెక్టులు కూడా చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాగే మోర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా టైం సరిపోదు. మీరు చదవడము, లర్నింగు, రీలర్నింగు, రెమిడియల్ లర్నింగు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఎక్కడ సరిపోతుంది? దీన్నే సైంటిఫిక్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఒక్కసారి చదివి వదిలేస్తే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఇగో నేను ఈ 100 క్వశ్చన్లు చెప్తా అండి, ఇళ్ళకెళ్ళే వస్తాయండి, అవన్నీ వేస్ట్.
అన్నీ చదవాల్సిందే, ఇంకా ఎక్కువ చదవాల్సిందే, బాగా కష్టపడాల్సిందే. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అయితే ఈ రీ ఎగ్జామ్కి అప్డేట్స్ అనేది చదవాలి, ఎందుకంటే ఎగ్జామ్ జరిగి చాలా రోజులు అయింది కాబట్టి. సో ఆ అప్డేట్స్ ఏంటి అనేది చెప్పడమే నా ఉద్దేశం. ఎందుకంటే మీరు నా యాప్ ఉంది కదా, శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంది కదా, మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి. మీరు సెల్ఫ్గా కూడా చదువుకోవాలి. సెల్ఫ్గా చదువుకునే స్టూడెంట్లు ఉంటారు. అందుకే యూట్యూబ్లో మీరు చూడండి, శ్రవణ్ సోషియాలజీ అనే ఇప్పుడున్న యూట్యూబ్లో మనం పెట్టినంత సోషియాలజీ కంటెంట్ కానీ సోషల్ వర్క్ కంటెంట్ కానీ ఎవరు పెట్టరు. మనం మార్కెటింగ్ కోసం కాదు యూట్యూబ్ పెట్టేది, మనం దేనికోసం అంటే సొంతగా చదువుకునే విద్యార్థులు కూడా సొంతగా చదువుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి, ఒక సామాజిక బాధ్యత, రైట్? సో అప్డేట్స్ ఏమున్నాయి ప్రతి యూనిట్లో. సో ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాం. మన యాప్ ఓపెన్ చేసి ఎంతవరకు చేసినాం, అప్డేట్స్ ఏందనేది. సో రైట్, దిస్ ఈజ్ అవర్ యాప్, శ్రవణ్ సోషియాలజీ యాప్. ఎందుకంటే చాలా సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారని చెప్పినా కదా మీకు నేను. దాన్ని ఎలా అనుకున్నా పర్లేదు, బట్ దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ విచ్ ఆర్ ప్రిపేరింగ్ వెరీ సీరియస్లీ. దిస్ ఈజ్ అవర్ యాప్, శ్రవణ్ సోషియాలజీ అని ఉంటుంది, చూడండి. గూగుల్ ప్లే స్టోర్లో చూస్తే దొరుకుతుంది మనకు శ్రవణ్ సోషియాలజీ యాప్. ఓకే, సో ఇందులో కనుక చూసినట్టయితే ఎక్కడెక్కడ ఉందో కనుక చూసినట్టయితే సో మన కోర్స్ వచ్చేసి హియర్ ఇట్ ఈస్, రైట్? సో యూ క్యాన్ సీ హియర్, సో ఫార్ 774 స్టూడెంట్స్ ఎన్రోల్డ్. 774 మంది సీరియస్గా చదువుతున్నారు ఆల్రెడీ. పోయిన సంవత్సరం మన దగ్గర జైనలు 1600 చిల్లర ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేసినాం మనం, ప్రైస్ తగ్గించినాం. కొత్తగా అసలు ఫీజు 12,000 పెట్టినాము, డిస్కౌంట్ 4,000 ఇచ్చినాం, కొత్త వాళ్ళకి 8,000. ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే కేవలం 4,000. ఆల్రెడీ అందరికి కూపర్ పంపించినాం. ఆల్రెడీ వాళ్ళ దగ్గర మనం ఫీజులు తీసుకున్నాం పోయినసారి. కొంతమంది ఫెయిల్యూర్లో బాధలో ఉన్నారు, మళ్ళీ ఫీజులు కట్టలేరు. కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, సోషల్ కాన్షియస్నెస్ ఉన్న వ్యక్తిగా, సామాజిక స్పృహ మాటల్లో కాకుండా చేతల్లో ఉన్నటువంటి వ్యక్తిగా మనం చేయడం జరిగింది. సరే, వాట్ ఎవర్, కొత్త స్టూడెంట్స్ అయితే 8,000, పాత స్టూడెంట్ 4,000. సో ఇందులో మనం ఈసారి బాగా అద్భుతంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో చూసినట్లయితే అప్పుడు తీసుకున్న లైవ్ క్లాసులు కూడా తీసుకుంటాం మధ్య మధ్యలో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా లైవ్ క్లాసులు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, అప్డేటెడ్ బుక్ మనం ఎప్పుడో 2022లో రాసిన బుక్, అది చాలా మారింది కదా. సో ఇందులో అప్డేటెడ్ బుక్లో నేనేం చెప్పినా ఇప్పటిదాకా అంటే మనం వర్క్ చేయకుండా రామ్ యూట్యూబ్ ముందటికి. పిఎం విశ్వకర్మ యోజన, బీసీ వెల్ఫేర్లో సీడ్ ప్రోగ్రామ్, పిఎం యశస్వి, శ్రేయస్ ప్రోగ్రామ్, పిఎం దక్ష. ఈ పాయింట్స్ సార్ మీ బుక్లోనే చూసుకోండి, అప్పులేవు ఈ స్కీమ్స్. ఇది బీసీ వెల్ఫేర్కి సంబంధించి. అలాగే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, పిఎం అజయ్ అంటాం, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి. ఎస్సీ ఎస్టీ పోయినసారి ఉందో చూసుకోండి. ఎస్ఆర్ఎంఎస్, ఈ పిఎం ఏజీవై ఇంతకుముందు ఉంటుంది. అంటే ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ అప్డేట్ అయినా ఇమీడియట్గా మనం చేసినాం. అలాగే ట్రైబ్స్లో చాలా అప్డేట్స్ వచ్చినాయండి. మీరు చూడండి, షెడ్యూల్ ట్రైబ్స్లో, ఇది షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన యూనిట్. ఇందులో చూస్తే ఎన్సీఆర్బీ ప్రకారం గిరిజనులపై జరుగుతున్న నేరాలు, లేటెస్ట్ 2022. జనజాతీయ గౌరవ దివస్, రైట్? ఆదివాసీ గ్రాంట్స్ మేడం ఆదిగ్రామ్స్, పిఎం జన్మన్, పీవీటీజీ మిషన్ 2023-24 బడ్జెట్, సికిల్ సెల్ అనిమియా మిషన్, మధ్యప్రదేశ్లోని గిరిజనులు అధికంగా ఉంది సికిల్ సెల్ అనిమియా మిషన్. అలాగే గోల్ ప్రోగ్రామ్, 1000 స్ప్రింగ్స్ ఇనిషియేటివ్ అండ్ స్ప్రింగ్ వాటర్ అట్లాస్, అంటే ఎండాకాలంలో వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది పడతారు కదా, నీళ్ళు ఎక్కడ వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం కోసం. స్వాస్థ ఈ పోర్టల్, ప్రధానమంత్రి జాతీయ వికాస్ మిషన్, వందన్ యోజన. సో ఇలా మనకి ఎక్కడెక్కడ అప్డేట్ అయినా తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మీరు మార్కెట్లోకి బుక్ రిలీజ్ చేయొచ్చు కదా సార్ ఇమీడియట్గా అనేది ఒకటి అడుగుతున్నారు. సో బుక్ రాయడం ఇట్లా 10 రోజులు అయ్యే పని కాదు. ఇప్పటివరకు 2 యూనిట్లు అప్డేట్ చేసినాం, బుక్ 2 యూనిట్లు పెట్టేసినాం. బుక్ వచ్చేంత వరకు మీరు 20 రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ చదువుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టండి కూడా అడుగుతున్నారు, నేను కొద్దిగా లాగమంటున్నాను. అలాగే సెకండ్ యూనిట్లో చూసినట్టయితే కూడా
మనకు అప్డేట్స్తో చూడండి, అంటే అప్డేట్స్ అని కింద ఉన్నాయి కాబట్టి కింద నుంచి వస్తున్నాను నేను. మహిళలకు సంబంధించి 106వ రాజ్యాంగ సవరణ చట్టం, నారీ శక్తి వందన అధినియం, వీడియోలు, నోట్స్ మాత్రమే కాదు వీడియోలు కూడా కంప్లీటెడ్. ఒక్కొక్క యూనిట్ బై యూనిట్ వస్తున్నాం, జనాలకు అర్థమైతలేదు కాబట్టి ఒకసారి చూపించాలనే ఉద్దేశంతో. అలాగే దిస్ ఈజ్ కాల్డ్, ఇదేంటిది, కొత్తది బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత నందు మహిళలకు మరియు బాలలకు సంబంధించిన సెక్షన్, ఇవన్నీ కంప్లీట్గా. అలాగే సుప్రీంకోర్టు ఇంతకుముందు నేను చెప్పినా కదా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొత్త పదాలు, అఫైర్ అనే పదం వాడద్దట, రిలేషన్షిప్ అవుట్ సైడ్ మ్యారేజ్ అనే పదం వాడాలి, హూకర్ అనే పదం వాడద్దు, సెక్స్ వర్కర్ అనే పదం వాడాలి, అర్థమైందా, బాస్టర్డ్ అనే పదం వాడద్దు, నాన్ మ్యారిటల్ చైల్డ్, అదర్వైజ్ ఏ చైల్డ్ హూజ్ పేరెంట్స్ వర్ నాట్ మ్యారీడ్, అవివాహిత తల్లిదండ్రుల యొక్క సంతానము అనేటువంటి పదం. సో అలాగే రీసెంట్గా వచ్చినటువంటి కేసులు, స్కిన్ టు స్కిన్ కేసు కావచ్చు, 2 ఫింగర్ టెస్ట్ కావచ్చు, అండ్ అగైన్ ఇది సరోగసీ యాక్ట్ కూడా ఈసారి యాడ్ చేయడం జరిగింది. సరోగసీ యాక్ట్ 2022 నుంచి అమల్లోకి వచ్చింది. మీకు నోట్స్ పెట్టడం జరిగింది, ఇప్పుడు బుక్లో యాడ్ చేయడం జరిగింది. సో అప్డేట్స్ ఇమ్మీడియట్గా పెట్టేస్తున్నాం. అప్డేట్స్ ఆపడంలో ఎట్లాంటి అంటే వర్క్ చేస్తున్నాం ఇక్కడ, అందువల్లనే బిజీగా ఉంటున్నాం. సో ఇవి డౌన్లోడబుల్ కాదు, మీరు యాప్లో చదువుకోవచ్చు అంతే. మరి ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందంటే అది దేవుడికి తెలుసు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందని. ఇప్పుడు ఇదంతా ఇంత రెడీగా చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తే మీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు కోచింగ్ రాని వాళ్ళకి అంతా సేమ్ ఒకటే ఉంటుంది. నా ఉద్దేశము కోచింగ్ రాని వాళ్ళకి ఇవ్వద్దని కాదు, బుక్ తొందరగా తీద్దాం, కొద్ది రోజుల తర్వాత తీద్దాం. ఈలోపు మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక్కరోజు లేట్ అయినా చాలు, ఒక మార్క్ అటు ఇటు అయినా చాలు. ఇది అప్డేటెడ్ బుక్ సంబంధించి ఇప్పటివరకు 2 యూనిట్లు అప్డేట్ చేసాం. త్వరలో 1 by 1 అప్డేట్ చేస్తూ ఉంటాం. వారానికి ఒక బుక్, వారానికి ఒక 2 యూనిట్లు అప్డేట్ చేస్తాం. సో అప్డేటెడ్ నోట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక నిర్మితి ఉంది, ఇవన్నీ మనం ఇంతకుముందు చెప్పినాయి. సామాజీకరణలో ఏం మార్పు ఉండదు, యాంటిసిపేటరీ సోషలైజేషన్, రివర్స్ సోషలైజేషన్, రీసోషలైజేషన్, ఇవన్నీ అవే ఉంటాయి, మారవు. సిద్ధాంతాలు, నేను నన్ను సిద్ధాంతము, ఇవన్నీ ఏం చేంజ్ కావు. ఇంక 20 సంవత్సరాలకు కూడా అదే కంటెంట్ ఉంటుంది. సామాజీకరణ అదే ఉంటుంది, సామాజిక నియంత్రణ అదే ఉంటుంది. ఎక్కడ మారుతుంది? ఓబీసీ సంక్షేమం మారుతుంది, ఎస్సీ సంక్షేమం మారుతుంది, గిరిజనుల మారుతుంది. అర్థమైందా? సో అందులో భాగంగానే అప్డేటెడ్ వీడియోస్ పెట్టింది. కులంలో ఏం మార్పులు వచ్చినాయి, ఎస్సీ వెల్ఫేర్లో ఏం మార్పులు వచ్చినాయి, గిరిజనుల్లో ఏం మార్పులు వచ్చినాయి, ఎస్టీ వెల్ఫేర్లో ఏం మార్పులు వచ్చినాయి, ఓబీసీ వెల్ఫేర్లో ఏం మార్పులు వచ్చినాయి. సో సైంటిఫిక్గా ప్రణాళికబద్ధంగా హర్రిబరి లేకుండా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. సో ఆ క్రమంలోనే యూనిట్ 1 ఇది నోట్స్, ఇది రైట్. యూనిట్ 1 అప్డేటెడ్ ఓల్డ్ వీడియోస్, గ్రూప్ 2 పేపర్ 2లో కూడా అప్డేట్, యూనిట్ 2లో అప్డేటెడ్ వీడియోస్, యూనిట్ 3లో అప్డేటెడ్ వీడియోస్. ఇలా ప్రతి వీడియోలో కూడా ప్రతి టాపిక్ సంబంధించి అప్డేటెడ్ ఏముంది, నోట్స్ ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో జాయిన్ అయ్యారు, మీరు ఆల్రెడీ ఓల్డ్ వీడియోలు చూసి నోట్స్ రాసుకున్నారు కదా, మీరు ఫస్ట్ చూసేటి ఏంటి? అప్డేటెడ్ వీడియోస్ చూడాలి. అప్డేటెడ్ వీడియోలు చూసిన తర్వాత మీ డేటా అంతా అప్డేట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మీ బుక్ అయితే ఉంది కదా, సిడిపిఓ బుక్ కొత్తది ఉంది కదా, అప్డేటెడ్ బుక్, ఈ బుక్ ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి యూనిట్ 2లో ఎక్కడ అప్డేట్ అయింది, యూనిట్ 1లో ఎక్కడ అప్డేట్ అయింది, నోట్స్ రాసుకోవాలి. ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? టెస్ట్ సిరీస్ ఉంది చూడండి చివరిలో. ఈసారి టెస్ట్ సిరీస్ కూడా ఇందులో కలిపేసినాం. ఇక రీసెంట్ క్రైమ్ డేటా, బిట్స్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్, ప్రీవియస్ పేపర్స్, టెస్ట్ సిరీస్. చలో ఫస్ట్ యూనిట్ చదివినలు టెస్ట్ చేయండి, ఇక టెస్టులు చేయండి ఇమీడియట్గా. ఫస్ట్ యూనిట్ వచ్చింది, మీరు టెస్టులు చేయాల్సిందే. దాంతోపాటు టెస్ట్ సిరీస్ మాత్రమే కాకుండా ప్రాక్టీస్ బిట్స్ కూడా, చాలా ప్రాక్టీస్ బిట్స్ పెట్టినాం ఈసారి. మీకు మీ ఓపిక, కొన్ని బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, కొన్ని క్విక్ రివ్యూలు, ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది బిట్స్ ఎక్స్ప్లనేషన్, బిట్స్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, ఉమెన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి. కాబట్టి మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే మనం తీసుకున్నటువంటి పాలసీ ఏంటంటే, ఆల్రెడీ మనకి ఇంతకుముందు చూపెట్టిన 700 స్టూడెంట్స్ ఇప్పటికే ఉన్నారు. పోయినసారి మనకు రఫ్గా 1600+ ఉన్నారు స్టూడెంట్స్. సో వాళ్ళందరికీ మనం కోచింగ్ ఇచ్చినాం, కానీ కొందరే సెలెక్ట్ అయ్యారు. అందరూ సెలెక్ట్ కారు, అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్కడైనా సరే ఉద్యోగానికి పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు అప్పుడు పే చేసిరు,
సేమ్ నోటిఫికేషన్ కదా, ఓన్లీ రీ ఎగ్జామే కదా, మళ్ళీ ఇప్పుడు వేలకు వేలు దోమ రక్తాన్ని పీల్చినట్టు పీల్చొద్దు కదా. అందుకనే మేము ఆలోచించి ఏం చేసినాం, ఎంతవరకు అయితే అప్డేట్ చేస్తున్నామో దానికి ఎంత టైం పడుతుందో ఆ క్యాలిక్యులేషన్ చేసి పోయినసారి ఉన్నటువంటి విద్యార్థులకు 8,000 ఫీజు పెట్టాం కదా, 8,000 చెల్లించిన అవసరం లేదు, కేవలం మీరు 4,000 చెల్లించితే చాలు. 8 నెలలు క్లాసులు ఏమో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. 8 నెలల వరకు రెగ్యులర్గా అప్డేట్స్, రెగ్యులర్గా టెస్ట్ సిరీస్, రైట్. 8 నెలల వరకు ఎగ్జామ్ ముందు ఏం మారినా కానీ ర్యాంకులు అట్లాంటివి మారుతాయి, అవి కూడా ఇవ్వడం. సో దాంతోపాటు పోయినసారి టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ లేదు, ఈసారి టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్. పోయినసారి బిట్స్ ఇన్ని లేవు, చాలా ఎక్కువ పెట్టేసినాం. ఈసారి బిట్స్ వర్క్ చేసినాం, బిట్ బ్యాంక్ రిలీజ్ చేద్దామని చెప్పేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ బిట్స్ అని పెట్టేసినాం. తర్వాత బిట్స్ ఎక్స్ప్లెనేషన్. మోర్ ఓవర్ యూ కెన్ డైరెక్ట్లీ మీరు టీచర్ తోటి మెంటార్షిప్ కూడా పొందొచ్చు డైరెక్ట్లీ. అంటే రోజు ఫోన్ చేస్తే రోజు లిఫ్ట్ చేయరు, వారానికి ఒకసారి మీ వారం రోజులు చదివింది మీ డౌట్లను ఒక దగ్గర రాసుకొని మీరు కాల్ చేస్తే డైరెక్ట్ టీచర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? సో దాంతోపాటుగా లైవ్ సెషన్స్ ఉంటాయి. ఈ లైవ్ సెషన్లో సబ్జెక్ట్ చెప్పడం కాదు, లైవ్ సెషన్లో మనం బోర్డు ఇట్లా వాడడానికి రాదు కదా. నేను ఇప్పుడు నేను లైవ్ పెట్టినా, కరెంటు పోయింది, ఏం చేస్తావు? సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఏం చేస్తావు? చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లైవ్ సెషన్లో. సో ఈ లైవ్ సెషన్లో ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ట్రెండ్ అనాలిసిస్ ఆల్రెడీ పోయినసారి పెట్టినాం మనం లైవ్ సెషన్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఈ లైవ్ సెషన్లో చెప్పుకుంటాం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి కాంప్రహెన్సివ్ ప్లాన్ తోటి వస్తుంది. కాంప్రహెన్సివ్ అంటే సమగ్రమైనటువంటి ప్రణాళిక. రెండవ ముఖ్యమైన అంశం ఏం చెప్తున్నా అంటే, మీరు యాప్లో కొత్త స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ అందరికీ మన క్లాసుల గురించి మనకు తెలుసు. యాప్లో మీరు వీడియోలు చూడండి, ఆ వీడియోలు చూస్తే మీకు క్వాలిటీ ఏందని తెలుస్తుంది. మీకు డౌట్ రావచ్చు, ఈ శ్రవణ్ సార్ ఏంది సోషియాలజీ ఆయన చెప్తాడు, సోషల్ వర్క్ ఆయన చెప్తాడు, న్యూట్రిషన్ అన్నీ ఆయన చెప్తాడా అంటే నాకున్న బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది. సో ఎంఎస్సి నేను ఫస్ట్ చేసింది, దాని తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేసిన, దాని తర్వాత ఎంఎస్ సోషియాలజీ చేసిన ఇగ్నోలో, దాని తర్వాత ఎంఆర్డి కాకతీయ యూనివర్సిటీలో చేసిన, తర్వాత రూరల్ హెల్త్లో పిహెచ్డి చేసిన. ఈ అన్ని సబ్జెక్టులలో యూజీసీ నెట్ పాస్ అయినా. మల్టీ డిసిప్లినరీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను డీల్ చేయగలుగుతున్నా. 2013లో మనం చెప్పినప్పుడు ఉమ్మడి ఏపీలో అసలు ఎవరు చెప్పలేదు. 2017లో ఆఫ్లైన్, మీకు తెలుసు 2021లో ఏం జరిగిందో. అర్థమైందా? సో కాబట్టి ప్రతి వీడియో మీరు హోమ్ సైన్స్ ఒకటి చూడండి శాంపిల్, న్యూట్రిషన్ వీడియో ఒకటి శాంపిల్ చూడండి, సోషల్ వర్క్ వీడియో చూడండి శాంపిల్, సోషాలజీ వీడియో. కొత్త వాళ్ళ కోసం చెప్పేది, పాత వాళ్ళ కోసం కాదు. చూసినాకనే తీసుకోండి, చూడకుండా తీసుకోకండి. క్లాసులు బాగాలేవనుకోండి, యాప్లో క్లాసులు బాగాలేవని కూడా మీరు పెట్టండి, ఏం పర్లేదు. ఏంటి దాన్ని ఏమంటారు, యాప్ రివ్యూ ఉంటుంది, అలా కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఐ వెల్కమ్. సో అది ఆ గ్యారెంటీ మేము ఇవ్వగలుగుతున్నాము. సో ఇప్పుడు మన దగ్గర కొత్త స్టూడెంట్స్ అయితే 8K, ఓల్డ్ స్టూడెంట్స్ అయితే 4K. బెనిఫిట్స్ ఏంటి? అప్ టు ఎగ్జామినేషన్ వరకు లైవ్ ప్లస్ రికార్డింగ్ వీడియోస్, అందరికంటే ముందుగానే మీరు అప్డేట్ నోట్స్, చదువుకోవచ్చు. మీరు 4 నెలలు చదివిన ఈ పుస్తకం, వేరే అభ్యర్థులు 2 నెలలు చదివిన వాళ్ళకి మీకు తేడా ఉంటుందా ఉండదా? మార్కులలో ఉంటుంది. అలాగే కంప్లీట్ అప్డేట్స్, ఇద్దరు టీచర్లు మహేష్ సార్ నేను ఇద్దరం వర్క్ చేస్తాం. అలాగే ఇందులో మహేష్ సార్ ఈసీసీ సంబంధించినటువంటి పార్ట్ డీల్ చేస్తాడు, పాలసీలకు సంబంధించిన పార్ట్. ప్రభాకర్ చౌటి సార్ పేరు మీరు వినే ఉంటారు. ప్రభాకర్ చౌటి సార్ ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పంచవర్ష ప్రణాళికలు, మైగ్రేషన్ నోట్స్ కూడా సారే ఇస్తున్నాడు. ఎందుకంటే అంటే ఆయన ఎకానమీ టీచర్ కాబట్టి నాకంటే నీకు ఎక్కువ చెప్పగలుగుతాడు కాబట్టి. అండ్ అగైన్ మిగతా ఏరియాస్ నేను డీల్ చేస్తాను. కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయి. మీరు ఇమ్మీడియట్గా టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు ఇప్పుడే. ఇదంతా వర్క్ చేసి ఉన్నది అక్కడ, మేము చేస్తాం వర్క్, ఈ వర్క్ అంతా చేయాలంటే 6 నెలలు పడుతుంది ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇప్పుడు కేవలం అప్డేట్సే కాబట్టి ప్రతి యూనిట్లో అప్డేట్ చేయడానికే మాకు ఇంత టైం పడుతుంది. ఫ్రెష్గా రికార్డ్ చేద్దామంటే కుదరదు, టైం పడుతుంది. అప్డేట్స్ వరకు చేంజెస్ చేస్తున్నాం కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. 8,000 అనేది కొత్త స్టూడెంట్లకు చాలా తక్కువ. అయినా సరే ఎవరైనా మీకు కట్టలేని స్థితిలో ఉన్నాము, మేము డిజబుల్ అట్లాంటి కోణం ఉంటాయి, బాగా పేదరికంలో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నామంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మాకు నిజమని అనిపిస్తే మీకు కూడా డిస్కౌంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటేంటంటే హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే, రేటు తక్కువ ఉంటే అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి స్టూడెంట్స్ ఏం చేయరు తెలిసిన వాళ్ళు, కానీ ప్రచారం జరుగుతుంది. అందుకనే అంటున్నా యాప్ విజిట్ చేయండి, యాప్లో చూడండి అని చెప్తున్నా అందుకని. సో సరే వాట్ ఎవర్,
మనం ఏమేమో అప్డేట్స్ ఉన్నాయో చూద్దామని అనుకుంటున్నాం కదా. సో అందులో భాగంగా ఒకసారి నీకు సిలబస్ ఓపెన్ చేస్తా, మీరు సొంతగా చదువుకునే వాళ్ళైనా సరే అప్డేట్స్ ఏమున్నాయో చూసుకోండి, ఎక్కడెక్కడ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందో చూసుకోండి. యా, సో మరో విషయం, చాలామంది స్టూడెంట్లు ఎంత అమాయకంగా ఉన్నారంటే పాపం ఈజీగా మోసపోతారు. సార్ ఈవోకు సిడిపిఓకు రెండింటి కలిపి ఒకటే ఫీజా సార్ అంటున్నారు. అరే ఒకటే సిలబస్ అమ్మా, అవి రెండు కలిపి సిలబస్ ఏమున్నప్పుడు ఫీజు వేరే ఎందుకు ఉంటుంది? ఒకసారి సిడిపిఓ కడితే ఈవో కూడా కట్టినట్టే, రెండు ఒకటే సిలబస్. ఈవోకి సిడిపిఓకి తేడా ఏంటిదంటే సిడిపిఓ పేపర్ 2 300 మార్కులు, ఈవో పేపర్ 2 150 మార్కులు. పాపం అంతా అమాయకంగా ఉన్నారు, వాళ్ళని ఎక్స్ప్లైట్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సో ఇక్కడ చూడండి, పేపర్ 2లో ఇంతకుముందు నేను చెప్పాను కదా, కొంచెం పెద్దగా చేద్దాం. సో ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఓబీసీల సంక్షేమము, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమం ఇక్కడ మారుతుంది. అలాగే ఇంకొకటి ఈ గ్రామీణ స్థరీకరణ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పోయినసారి విలేజ్ స్టడీస్ గురించి అడిగిండు 2-3 క్వశ్చన్లు. బీహార్లో, రాజస్థాన్లో, వెస్ట్ బెంగాల్లో ఫ్యూడల్ సిస్టమ్ మీద క్వశ్చన్లు అడిగిండు. ల్యాండ్ టెన్యూర్ రిఫార్మ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగిండు. ఈసారి పోయినసారి మనం ఆ డైమెన్షన్ మిస్ అయినాం, ఈసారి కవర్ చేయబోతున్నాం, అదే చెప్దాం అనుకున్నాం. అలాగే మన సెకండ్ యూనిట్లో కనుక చూసుకున్నట్టయితే చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ గ్రామీణ సమాజంలో మహిళల సమస్యలు, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మారింది, సోషల్ ఇంక్లూజన్ ఇండెక్స్ మారింది, సోషల్ నార్మాలిటీ ఇండెక్స్, సోషల్ నార్మ్ ఇండెక్స్ విన్నారా ఎప్పుడన్నా మీరు? సోషల్ నార్మ్ ఇండెక్స్ ఉంది. జెండర్ ఇంక్లూజివ్నెస్ ఇండెక్స్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం మహిళలు మరియు జెండర్ ఎంతవరకు సొసైటీలో ఇంక్లూజ్ అవుతున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు, సంథింగ్ అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చారు, అది గ్రూప్ 2 వాళ్ళకి చెప్పిన ఆల్రెడీ. సో అది. అలాగే ఈ మధ్య ఐక్యరాజ్య సమితి వారు కూడా పారిశ్రామిక రంగంలో మహిళల యొక్క భాగస్వామ్యమైన స్పెషల్ రిపోర్ట్ తీసుకొచ్చారు. అలాగే మహిళలకు సంబంధించినటువంటి శాసనాలు ఇంతకుముందే చెప్పిన నేను, బిఎన్ఎస్ నాగరిక సురక్ష అది కూడా మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా అంశాలు మారినాయి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం, సరోగసీ యాక్ట్, పీసీపీఎన్డిటీ యాక్ట్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ జెండర్కి సంబంధించిన పదాల మీద ఎన్ని మార్పులు వచ్చినాయి చూడండి, చాలా మార్పులు వచ్చినాయి, అవన్నీ చెప్పాల్సిందే ఇప్పుడు. అలాగే మానవ జీవితకాల వికాసం అన్నాడు. సో ఇందులో పెరుగుదల వికాసం అంటే ఏంటి, ఏం చేంజ్ ఉండదు. వాట్ ఈజ్ పెరుగుదల, వాట్ ఈజ్ వికాసం, ఆ దశలు ఏం మారాయి, జీవిత వికాస సవాళ్ళు ఏం మారాయి, పెరుగుదలను వికాసాన్ని నిర్ధారించే కారకాలు, జెనెటికల్ రీజన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీజన్స్ అవి మారాయి. ఇక్కడ మారుతుంది. మాతా శిశు సంరక్షణ, నవజాత శిశు సంరక్షణలో ఇప్పుడు వచ్చిన కొత్త ప్రోగ్రామ్స్ ఏంటి, రైట్? తల్లిపాల ప్రాముఖ్యత అంటే పోయినసారి మనం మాట్లాడుకున్నాం, కానీ స్పెసిఫిక్గా గ్రూప్ 1లో ఏమడిగాడు, తల్లిపాలలో యాంటీబయాటిక్స్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. కానీ స్పెసిఫిక్ క్లాస్లో చెప్పిన ఏమేమి యాంటీబయాటిక్స్ ఉంటాయో కూడా చెప్పినాను క్లాస్లో. అది గ్రూప్ 1లో అడిగాడు, సిడిపిఓలో అడిగాడు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. సరే వాట్ ఎవర్. వీనింగ్ ఫుడ్ గురించి ఇప్పుడు మారిన స్కీమ్స్ ఏంటి, అలాగే నవజాత శిశువు లక్షణాలు ఏం మారవు, ముందస్తు జననాల సంరక్షణ సంబంధించి ఏమైనా స్కీమ్స్ కొత్త ఏమున్నాయి, ఎన్ఆర్సీ సెంటర్ లాంటివి కావచ్చు, నవజాత శిశువు వికాసం ఏం మారదు, అలాగే శిశు ఉద్దీపనకు ఉపయోగించే పరికరాలు ఏం మారవు, అలాగే శిశు సంరక్షణ కేంద్రాలు ఇక్కడ మారుతుంది, మళ్ళీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ సెంటర్కి సంబంధించి మారుతుంది. అలాగే నవజాత శిశువు ఆలస్య వికాసం ఇదేం మారదు. సో పూర్వ పాఠశాల దశ అనేటువంటి కోణంలో చాలా మార్పులు వస్తాయి మళ్ళీ. అండ్ అగైన్ ఇక్కడ చూడండి, పూర్వ పాఠశాల, ఇక్కడ పాఠశాల దశ ఉంది కదా, పాఠశాల దశలో ఏం మారవు, కానీ పూర్వ పాఠశాల దశలో చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ మీద ఒక చాప్టరే పెట్టినండి క్లియర్గా, బాలవాటికలని రకరకాల పేర్లు మార్చింది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఒక గవర్నమెంట్ టీచర్ని కూడా అపాయింట్ చేస్తాం మనం పూర్వ పాఠశాల దశలో. ఆరంభ వయస్సు, పునాది వయస్సు ఎలా ఉండాలని స్పెసిఫిక్ ఇండికేటర్స్, కరిక్యులము, గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈసారి అక్కడి నుంచి పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలాగే సో వైకల్యాలు అన్నాడు, డిజబిలిటీ అన్నాడు, ఇక్కడ మారింది. మన భారతదేశంలో ఏ నగరంలో మొట్టమొదటిసారిగా డిజబిలిటీ ఫ్రెండ్లీ పార్కును, డిజబిలిటీ ఇంక్లూజివ్ పార్క్ ప్రపంచంలో ఎక్కలేదు, భారతదేశంలో ఉంది. అది ఏపీలో అడిగిండు క్వశ్చన్ ఒక ఎగ్జామ్లో. డిజబుల్స్ కోసం ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడుందని అడిగిండు. కొన్ని వీళ్ళ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్స్ మారినాయి. మనం ఇంతకుముందు ఏమనుకున్నాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సికింద్రాబాద్ అని చదివినాం. ఇప్పుడు అది కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ పేరు మారింది. ప్రతి ఇన్స్టిట్యూట్ పేరు మార్చారు. డిజబుల్స్ని
వివక్షతతో చూపించేటువంటి పదాలు తీసేసి మంచి పదాలతో వాటిని మార్చారు. సో అవి డిజబిలిటీ రంగంలో మారింది ఈ యూనిట్లో ముఖ్యంగా, మరీ ముఖ్యంగా. సో అలాగే ఇక్కడ చాలా ట్రెమెండస్ చేంజెస్ మానవ పోషణ మరియు ఆహార శాస్త్రంలో ఏం మారింది? ఆరోగ్యం నందు పోషకాల ప్రాముఖ్యత ఏం మారదు. కార్బోహైడ్రేట్లు ఎక్కడ లభిస్తాయి, మాంసకృతులు ఎక్కడ లభిస్తాయి, క్రొవ్వులు ఎక్కడ లభిస్తాయి, కార్బోహైడ్రేట్లు ఎన్ని రకాలు, మాంసకృతులు ఎన్ని రకాలు, ఎసెన్షియల్ ఎన్ని, నాన్ ఎసెన్షియల్ ఏవి, సెమీ ఎసెన్షియల్ ఏవి, క్రొవ్వులు మన హెల్తీ క్రొవ్వులు ఏంటి, ఎల్ఎస్డీలు ఏంటి, ఇట్లాంటివన్నీ ఇవన్నీ మనకు సోర్స్ ఏంది, డెఫిషియన్సీ ఏంది, అదేం మారదు. విటమిన్స్ కూడా సోర్స్ ఏంది, డెఫిషియన్సీ ఏంది మారదు. ఖనిజాలు సోర్స్ ఏంది, డెఫిషియన్సీ ఏంటి మారదు. కాకపోతే ఎక్కడ మారుతుంది? ప్రాథమిక ఆహార సమూలాన అనే కాన్సెప్ట్ని కొద్దిగా స్లైట్గా చేంజ్ చేసింది. అలాగే ఆహార కల్తీకి సంబంధించి చట్టాలు మారినాయి, ఆహార పరిశుభ్రతకు సంబంధించి చట్టాలు మారినాయి. అలాగే న్యూట్రాస్యూటికల్స్లో రీసెంట్ డెవలప్మెంట్స్ వచ్చినాయి. మనం ఇంతకుముందు గోల్డెన్ గ్రౌండ్ నట్ గురించే గోల్డెన్ రైస్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు గోల్డెన్ గ్రౌండ్ నట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దాంతోపాటు కొరియా వాళ్ళు మీట్ రైస్ను ఏర్పాటు చేశారు, మీట్ రైస్. సో అట్లాంటివన్నీ కూడా సో రీసెంట్గా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది. బిఎన్ఎస్లోని 8వ సెక్షన్ ప్రకారము ఆహార కల్తీకి పాల్పడితే 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. అది ఇంపార్టెంట్ క్వశ్చనే కదా. కాబట్టి ఇక్కడ కేవలం అంటే న్యూట్రిషన్ అనగానే న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ అవసరం లేదు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ విటమిన్ తీసుకున్నాం. మనం బి కాంప్లెక్స్ విటమిన్ మన బాడీలోకి పోయినాక ఎలాంటి రసాయన మార్పులకు లోనవుతుంది? అది పడితే 1 or 2 క్వశ్చన్స్ పడవచ్చు, కానీ లోపాల మీద ఎక్కువ అడుగుతాడు, వనరుల మీద అడుగుతాడు. ఐఎఫ్ఏ ఉంది, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఒక గర్భిణికి ఎన్ని ఇవ్వాలి, తీవ్ర అనీమియా సమస్య ఉన్నటువంటి గర్భిణికి ఎన్ని ఇవ్వాలి, రీసెంట్గా వచ్చిన న్యూట్రాస్యూటికల్స్ మీద లైకోపిన్ దేంట్లో ఉంటుంది, లైకోపిన్ యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది కదా, లైకోపిన్ దేంట్లో అధికంగా లభిస్తుందని అడగచ్చు. ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో న్యూట్రాస్యూటికల్స్లో కానీ, ఆహార కల్తీలో కానీ, ఆహార పరిశుభ్రత చట్టాల్లో కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టంలో కానీ కొన్ని మార్పులు రావడం జరిగింది. అలాగే 5th యూనిట్లో కనుక చూసినట్టయితే సో ఇక్కడ మళ్ళీ రీసెంట్గా న్యూ భోజన ప్రణాళిక సూత్రాలు వచ్చినాయండి, గైడ్లైన్స్ కొత్తగా వచ్చినాయి. మళ్ళీ ఇది మాత్రం కంప్లీట్ చేంజ్ అయింది. పోషకాల అవసరత, దీన్ని మనం ఆర్డీఏ అంటాం కదా. ఆర్డీఏ మీకు చెప్పింది నేను 2020 చెప్పినా కదా, మళ్ళీ 2024 అప్డేట్ అయిందండి. కావాలంటే మీరు ఎన్ఐఎన్ వెబ్సైట్లో చూడొచ్చు. జైన్ కావాలనే ఉద్దేశం కాదు, చదువుకునే వాళ్ళకి కూడా గైడ్లైన్స్ ఇవ్వాలి, అదే టీచర్ లక్షణం. ఎన్ఐఎన్ వెబ్సైట్కి వెళ్తే మీకు దొరుకుతాయి, చూడండి. కాకపోతే ఏంటంటే మీకు టైం పడుతుంది, క్లాస్ వింటే అర్ధ గంటలో వచ్చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో పాలిచ్చే ఇవన్నీ మళ్ళీ మెన్షన్ చేశాడు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మీద, పాలిచ్చే తలల మీద, నవజాత శిశువులకు రిక్వైర్మెంట్ అడగచ్చు. అది కూడా ఐరన్ అడుగుతాడు, ఎందుకంటే ఐరన్ లోపం చాలా ఉంది, కాల్షియం లోపం ఉంటుంది, అది అడగదు. ఇవి 2 బాగా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐరన్ లోపం అనీమియా సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎనీవే 2024 ఇక్కడ మనం అప్డేట్, డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, ఎక్కడెక్కడ అప్డేట్ అయింది మాత్రమే చెప్తున్నా కాబట్టి చూడండి. ఇక ఆర్డీఏ అప్డేట్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఊబకాయం మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే రకరకాల వ్యాధులు ఉన్నప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది ఒక ఏరియా ఉంది మనకి. ఊబకాయం నిన్న ఎకనామిక్ సర్వేలో బడ్జెట్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేశారు కాబట్టి ఊబకాయం చాలా ఇంపార్టెంట్, దాని మీద తీసుకోండి. అలాగే ఈ ప్రత్యక్ష పద్ధతులు, మానవ మితి పద్ధతులు, ఈ యొక్క భుజం యొక్క చుట్టుకొలతలు, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఆంథ్రోపోమెట్రిక్ మెథడ్స్ అంటే మానవ మితి పద్ధతులు. కుపోషణ లోపాలను ఎట్లా ఐడెంటిఫై చేయాలి, క్లినికల్ మెథడ్లో, బయోక్లినికల్ మెథడ్లో, ఆంథ్రోపోమెట్రిక్ మెథడ్లో. సో అలాగే ఇన్ఫాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ పొడుగును ఎట్లా తీసుకోవాలి. సో ఇట్లాంటి స్పెసిఫిక్ మెథడ్స్ అంగన్వాడీ సెంటర్లో యూజ్ చేసేటువంటి మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి, అదన్నీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనకు అప్డేట్ అయినటువంటి ఏరియా ఏంటంటే భారతదేశం నందు కుపోషణ, భారతదేశం నందు కుపోషణ అప్డేట్ అయింది. అది ముఖ్యంగా ఎన్ఎఫ్హెచ్ఎస్ తీసుకోవాలి. 5 ఒక క్వశ్చన్ అడిగాం, తెలంగాణలో ఏ జిల్లాలో అత్యధికంగా అనీమియా సమస్య తీవ్రంగా ఉంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అనీమియా సమస్య తీవ్రంగా ఉంది, ఈ కింద తెలుపబడిన సామాజిక వర్గాల్లో ఎవరిలో అనీమియా సమస్య తీవ్రంగా ఉంది, ఈ కింద తెలుపబడిన ఏ వయస్సు సముదాయంలో అనీమియా సమస్య తీవ్రంగా ఉంది. చెప్పండి ఆన్సర్స్. అంటే మిమ్మల్ని భయపెట్టడం కాదు, మీరు ఎంత అప్డేట్ కావాలి ఇక్కడ చెప్పండి. కోపంగా, ఆవేశంగా చెప్పేదే కరెక్ట్, తేనె పూసిన మాటలు కరెక్ట్ కాదు. ఓకే. సో లేటెస్ట్ డేటా ఇప్పుడు మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వస్తుంది, ఆల్రెడీ ఎన్ఎఫ్హెచ్ఎస్ ఉంది, ఎస్ఆర్ఎస్ ఉంది, ఓకే, సెంట్రల్ ఎకనామిక్ సర్వే ఉంది. వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని కొద్దివరకు అప్డేట్ చేసిన, ఇంకా అప్డేట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో అది చూసుకోండి. అలాగే కుపోషణ నివారణ కార్యక్రమాలు ఉన్నాయి కదా,
ఇలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అనీమియా ముక్త భారత్ ఏ దశ నడుస్తుంది, పోషణ అభియాన్ ఏ దశ నడుస్తుంది, పోషణ పక్వాడాలు ఏం నడుస్తున్నాయి, ఈ సమ్మిట్లు ఏం జరిగినాయి, ఈ కుపోషణ నిమిత్తము కేంద్ర ప్రభుత్వం ఎవరెవరితో ఎంఓయూలు చేసుకుంది. ఈ మధ్య ఎంఓయూల మీద అడుగుతాడు. కుపోషణకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమేమి ఉంది, కుపోషణకు సంబంధించి ఏ ఐఐటి వాళ్ళు ఈ మధ్య రీసెంట్ ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇందులో మనకు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ అసలైన కథ పూర్వ బాల్యదశ వికాసం మరియు విద్య. ఇది ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకొచ్చినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చదవాలి తప్పకుండా. దాంతోపాటు సెంట్రల్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్, కొన్ని స్పెసిఫిక్ పారామీటర్స్, కొన్ని స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కొత్త కొత్త పేరుతో పిలుస్తున్నారు. అవి ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా అప్డేట్ అయ్యేటువంటి ఏరియా. అలాగే ఇది హెల్త్ స్కీమ్స్కి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వచ్చినాయి హెల్త్ పథకాలు. ఇక్కడ కూడా మనకు మళ్ళీ ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా రిలవెన్స్ ఉంటుంది. దాంతోపాటు కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రివలెన్స్ రేట్ కానీ, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రివలెన్స్ రేట్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ హౌస్ హోల్డ్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కానీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. హెల్త్ స్టాటిస్టిక్స్, రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్, అర్బన్ హెల్త్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన టీకాలు, మలేరియాకు రీసెంట్గా టీకా వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్కు టీకా వచ్చింది. వాటి పేరేంటిది, ఎవరు తయారు చేసిళ్ళు? కోవిడ్కు నాజిల్ టీకా ఎవరు తయారు చేసిళ్ళు? కోవిడ్ టీకాలు ఎప్పుడైనా ఇంపార్టెంటే. రీసెంట్గా వచ్చినటువంటి వ్యాధులు, నిఫా వైరస్ మళ్ళీ కేరళలో, ఇంకోటి జాదవ్పూర్ వైరస్ సంథింగ్ ఏదో వైరస్ గుజరాత్లో చాలా ఇబ్బంది పెడుతుంది. దాని మీద రీసెంట్గా వచ్చిన టీకాలు, రికాంబినెంట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా వచ్చిన టీకాలు, ఎంఆర్ఎన్ఏ టీకాలు, ఓకే, బూస్టర్ డోస్ ఇచ్చేటువంటి టీకాలు, కాంబినేటెడ్ టీకాలు, రకరకాల టీకాలు ఉన్నాయి. అన్ని రకాల ప్రాంతాల్లో 7 రకాల టీకాలు వేస్తే ఇంద్రధనుస్సులో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 8 టీకాలు ఎందుకు ఇస్తాం? యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి ఇంద్రధనుస్సుకు ఉన్న తేడా ఏంటిది? There are so many updates. We are going to update all those things. And again, నీరు ముఖ్యంగా ఇందులో ఫ్లోరోసిస్ మీద క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది నీటికి సంబంధించి. అలాగే వ్యాధులు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాగా లేటెస్ట్ వ్యాధుల మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా పడుతుంది. ఆహార విషతుల్యత మీద కూడా కొత్త క్వశ్చన్లు వచ్చినాయి. ఏ ఆహారంలో ఏది విషతుల్యం చేస్తున్నారు, ఏ ఆహారంలో దేన్ని కల్తీ చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. పసుపులో దేన్ని కల్తీ చేస్తున్నారు, మిర్చిలో దేన్ని కల్తీ చేస్తున్నారు, రైట్, రైస్లో దేన్ని కల్తీ చేస్తున్నారు, నూనెలో దేన్ని కల్తీ చేస్తున్నారు. ఆర్జిమోన్ నూనె అని ఒకటి ఉంటుంది, దాని నూనెలో కల్తీ చేస్తారు. సో అట్లాంటివన్నీ ఇక్కడ ఇది కూడా అప్డేటెడ్గా రిలేటెడ్గా ఉన్నటువంటిది. కొత్త కొత్త వ్యాధులు ఎప్పటికీ వస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది కంప్లీట్ అప్డేటెడ్. చాలా వరకు స్కీమ్స్ ఇందులో ఉన్నాయి. అంతకుముందు మిషన్ వాత్సల్య కావచ్చు, మిషన్ సంబల్ కావచ్చు, మిషన్ సమర్థ్ కావచ్చు, సక్షమ అంగన్వాడీ 2 కావచ్చు, చాలా ఉన్నాయి, చాలా మార్పులు వచ్చినాయి. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 92,000 కోట్లకు పైగా మనం బడ్జెట్లో పెట్టారు. అది ఎప్పుడు ఇంపార్టెంటే. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన ఇప్పుడు అమల్లో లేదు, కానీ ఇచ్చాడు కాబట్టి చదవాలి. జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం, పట్టణ ఉపాధి మిషన్ కూడా ఉంటుంది. దీని మీద కూడా క్వశ్చన్ రెగ్యులర్గా పడుతుంది గ్రూప్ 1లో కూడా, అది కూడా ఇంపార్టెంటే. పెన్షన్ల ప్రోగ్రామ్, సామాజిక సహాయక ప్రోగ్రామ్, రాష్ట్రీయ మహిళా కోష్ ఆర్ఎంకే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ 6 సంస్థలు ఉంటాయి, అందులో ఇదొకటి ఆర్ఎంకే. పోయినసారి అడిగినట్టున్నాడు ఆర్ఎంకే. స్వచ్ఛ భారత్ మిషన్, ఇది కూడా ఎప్పటికి ఇంపార్టెంటే. సో ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్తో పాటు లేటెస్ట్గా వచ్చినటువంటి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చూడాలి ఎగ్జామ్ అయ్యేంత వరకు. అండ్ అగైన్ మహిళా సంక్షేమం, మహిళా సంక్షేమంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో కొన్ని ప్రోగ్రామ్స్ మెన్షన్ చేశాడు కదా, ఇప్పుడు అమల్లో లేకున్నా సరే చదవాలి. ఇప్పుడు ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ఉంది, చదవాలి, అమల్లో లేదు. ఇప్పుడు ఏముంది, ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఉంది, లేకపోతే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం ఉంది, లేదంటే జననీ సురక్ష యోజన ప్రోగ్రాం ఉంది, మా అనే ప్రోగ్రాం ఉంది, లక్ష అనే ప్రోగ్రాం ఉంది. ఇవన్నీ కూడా మ్యాటర్నిటీ మరి చైల్డ్ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్. ఇది లేదు. జేఎస్వై అనేది ఎన్ఆర్హెచ్ఎంలో భాగంగా చేస్తారు. సరే, డీటెయిల్స్ అని ఇప్పుడు మాట్లాడే టైం లేదు. అలాగే మహిళలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు, ఈ హార్ట్ కావచ్చు, లేకపోతే నయీ రోషిని ప్రోగ్రాం కావచ్చు, ఉమెన్స్ హబ్ కావచ్చు, ఇది ఉజ్వల కాదు ఉజ్జవాల. మీకు విషయం తెలుసు తెలియదు, ఉజ్వల హోము ఇప్పుడు పిలుస్తలేరు, ఉజ్వల హోమ్ అని పిలువస్తలేరు. ఉజ్వల హోము, స్వధార్ హోమ్ అని 2 రకాల హోమ్స్ ఉంటాయి. ఇదో ట్రాఫికింగ్ గురైన వాళ్ళకి, ఇదేమో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకి. ఈ రెండింటిని కలిపేసి ఇప్పుడు కొత్త పేరుతో పిలుస్తున్నారు, రెండింటిని మెర్జ్ చేశారు. అర్థమైందా? అలాగే ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి కదా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పేరు కూడా మారింది. అర్థమైందా? ఒక గర్ మీదనే చాలానా ఉన్నాయి. పాలనా గర్ ఉంది,
ఏంది పాలనా గర్. అలాగే థర్డ్ జెండర్కు స్పెషల్ గర్ ఉంది ఇంకా. సో ఇట్లాంటి గర్సే 4-5 ఉన్నాయి కాబట్టి చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి కమిషన్లు నెక్స్ట్కి NCPCR కావచ్చు, NCW కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ STs కావచ్చు, నేషనల్ కమిషన్ ఫర్ SCs కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్ పోయే ముందు చూసుకోవాలి. ఇవి కంపల్సరీ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు ఏదో చదువుతారు, పలానా XYZ చైర్మన్ అని చదువుతారు, ఎగ్జామ్ ఉంది అది మారుతుంది. అర్థమైందా? రైట్. ఎప్పుడైనా ICDS ఎప్పుడైనా ఇంపార్టెంట్ స్కీమే, అది కంపల్సరీ. నేను అంటే ఓవర్వ్యూ చెప్తున్నా. ఒకటే యూనిట్లో ఒకటే వీడియోలో మొత్తం 10 మినిట్ల అప్డేట్ ఏముందో చెప్పడం సాధ్యం కాదు. నేను మళ్ళీ యూనిట్ బై యూనిట్ చెప్తా. నెక్స్ట్ ప్రతి యూనిట్లో ఎక్కడ అప్డేట్ ఉంది, ఎక్కడ చదువుకోవాలి, ఏం సోర్స్ ఉంది, డీటెయిల్గా చెప్తా. మీరు సొంతగా కూడా చదువుకునే విధంగా నేను గైడెన్స్ ఇస్తాను యూట్యూబ్లో. నాట్ ఓన్లీ మార్కెటింగ్ ప్లస్ సొంతగా చదువుకునే విద్యార్థులకు కూడా గైడెన్స్ ఇవ్వడం. ఇక్కడ ఈ సామాజిక సమస్యల్లో ఇది చేంజ్ అయింది. డేటా మల్టీ డైమెన్షనల్ పావర్టీ, నిరుద్యోగం కూడా PLFS సర్వే కొత్తది వచ్చింది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. వలసలు కూడా మారింది. మద్యపానంలో పెద్దగా మార్పు లేదు, కుల సంఘర్షణలో పెద్దగా మార్పు ఉండదు. ఇక్కడ పరువు హత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అదొక మార్పు ఉంటుంది. వరకట్న చట్టంలో కూడా ఎక్కువ మార్పు లేదు. ఇక్కడ NCRB లెక్కల ప్రకారం లాస్ట్ ఇయర్ వరకట్న మరణాలు ఎక్కడ అవుతున్నాయి. బాల్య వివాహాలు కూడా ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి NFHS 5 సర్వే ప్రకారం. పశ్చిమ బెంగాల్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, అన్నీ గుర్తుండే కదా, నేను ఆల్రెడీ డేటా పెట్టినా అప్డేట్. సో బాల్య వివాహాలు అక్కడే ఈ లేటెస్ట్ డేటా. ఎక్కడెక్కడ మార్పు ఉందని చెప్తున్నా. ఒక్క మార్కు చాలదా ఉద్యోగం పోవడానికి? అలాగే సంఘ సంక్షేమ శాస్త్రానికి సంబంధించి ఏం మార్పు లేదు. చాలామంది విద్యార్థులు ఏమంటున్నారంటే సంఘ సంక్షేమ శాస్త్రంలో మీరు బేసిక్స్ చెప్పలేదు. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, మీరు ఆంధ్రప్రదేశ్ సిలబస్ చూసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కోసం రాసిన పుస్తకాలు చూసి నన్ను చెప్పలేదంటే నేను ఏం చేయాలి? ఇక్కడ ఏమన్నాడు వ్యక్తి సేవా పద్ధతి, ఓన్లీ కేస్ వర్క్ అన్నాడు. ఇక్కడేమన్నాడు గ్రూప్ వర్క్ అన్నాడు. ఇక్కడేమన్నాడు ఫ్యామిలీ సోషల్ వర్క్ అన్నాడు. ఇక్కడ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అన్నాడు. ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ సోషల్ వర్క్ అన్నాడు. అంతే కదా, కొన్ని ఫీల్డ్స్ ఇచ్చాడు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫీల్డ్ ఇచ్చాడు, దాంతోపాటు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అనే మెథడ్ ఇచ్చాడు, ఫ్యామిలీ సోషల్ వర్క్ ఇచ్చాడు, గ్రూప్ వర్క్ ఇచ్చాడు, కేస్ వర్క్ ఇచ్చాడు. ఇవి మాత్రమే చెప్పాలి. కానీ నేనేం చేసిన, ఆల్రెడీ బేసిక్స్ ఆఫ్ సోషల్ వర్క్ మొత్తం చెప్పిన 1 గంట సేపు. దాని తర్వాత ఒక్కొక్క మెథడ్ తీసుకొని ఎట్లా అప్లై చేసినా కూడా చెప్పిన. సోషల్ వర్క్ క్వశ్చన్లన్నీ అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి. పోయినసారి CDPలో రాలేదు కాబట్టి చాలామంది బతికిపోయారు. ప్రతిసారి అలా జరగదు. అసలు వాడు ఏమంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ అంటాడు. 4 ఇస్తాడు, దాన్ని ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ జస్టిస్, 2 ఇండివిజువాలిటీ లేదా ఇండివిజువలైజేషన్, 3 కంట్రోల్డ్ ఎమోషన్స్, 4 ఈక్వాలిటీ. సబ్జెక్ట్ అయినలకే తప్ప మిగతాలకు ఆన్సర్ చేయరు. చాలామంది 4 అంటారు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్నది ఇండివిజువలైజేషను మరియు కంట్రోల్డ్ ఎమోషన్స్. ఇవి 2 ప్రిన్సిపల్స్. ఇవి వాల్యూస్, బ్రాడ్ వాల్యూస్. అవి బ్రాడ్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ కాదు. అంటే మీరు దాని మీద కొత్త ఏరియా, దాని మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సోషల్ వర్క్ సబ్జెక్ట్ చదివి దాని మీద ఐడియా ఉండాలి. కాకపోతే సోషల్ సర్వీస్కి సోషల్ వర్క్ కూడా తేడా తెలియకుంటుంటే కష్టమవుతుంది. పోయినసారి అడిగాడు వాట్ ఈజ్ సోషల్ వర్క్ అని, బేసిక్ క్వశ్చన్ అడిగాడు. అర్థమైందా? సో వాట్ ఎవర్, ఇంకా నేను చెప్పేది ఏంటంటే మీరు సో మన ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్, ఈ శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయితే మేము ఎందుకు చెప్తున్నాంటే మా యూట్యూబ్ ఛానల్ని కేవలం మార్కెటింగ్ చేసుకోవడానికి మాత్రమే కాదు, ఎవరైనా విద్యార్థులు సొంతగా చదువుకోవాలనుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అలాగే ఆల్రెడీ మన యాప్ను తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా అంటే లాస్ట్ ఇయర్ 1600 ఉండే, ఇప్పటివరకు 700 అడ్మిషన్స్ అయినాయి. ఇంకా 800 వరకు స్టూడెంట్స్ ఇంకా తీసుకోవట్లేదు. మరి డబ్బులు లేవా, ఇంకో సమస్య తెలియదు. మేము ఆఫర్ పెట్టినాం కదా, ఆఫర్ చాలా రోజులు ఉండే అవకాశం కూడా లేదు. కాబట్టి మీరు వెంటనే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే కొత్త విద్యార్థులు ఎవరైనా ఉంటే 8000 కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మేము వేరేల గురించి కూడా మాట్లాడడం మా పాలసీ కాదు. ఇంత రేటు తక్కువ పెట్టి ఎందుకు సార్ అని కూడా అడుగుతున్నారు స్టూడెంట్స్. కారణం ఏంటంటే సోషల్ కాజ్, ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి. సో ఇది ఓవర్ వ్యూ చెప్తున్నాను నేను జనరల్గా. బేసిక్గా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 1 నిమిషంలో కంక్లూడ్ చేస్తా. రీనోటిఫికేషన్ కాదండి, రీ ఎగ్జామ్. రెండోది, ఎగ్జామ్ ఎప్పుడు
అన్న విషయం ఫస్ట్ మర్చిపోండి. ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ టైంలో లేదో చూసుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసినా లేదో చూసుకోండి. పోయిన సార్ ఎక్కడ తప్పులు చేసిందో చూసుకోండి. పోయిన సార్ ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోండి. మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకునేంత, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసినందుకు పక్కోడు ఎవరు మోటివేట్ చేయలేడు. పక్కోడు మోటివేట్ చేస్తే 10 నిమిషాలు ఉంటుంది. మిమ్మల్ని మీరు ఇంటర్నల్ మోటివేషన్, అచీవ్మెంట్ మోటివేషన్ చాలా బలమైనదని మెక్లీలాండ్ అండ్ అట్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసిండు వాళ్ళ యొక్క ప్రయోగ ఫలితాల ద్వారా. మీరు చిన్న పిల్లల్ని మోటివేట్ చేయాలి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు మీరే పెద్ద బాధ్యతలు నిర్వహిస్తారు. మీకు మోటివేషన్ ఎందుకు నాకు అర్థం కాదు. రైట్, ఎగ్జామ్ అనేది ఉంటుంది, మీరు చదవడం సరిపోదు. ఎంత టైం ఉన్నా తక్కువే, ఎందుకంటే సిలబస్ డైవర్సిటీగా ఉంది. 4వది ఫైనాన్షియల్ కన్స్ట్రేషన్ అనేది, ఆర్థిక ఇబ్బందులు అనేది మీ ప్రిపరేషన్కి అడ్డంగా రాకూడదు. అందుకనే ఓల్డ్ స్టూడెంట్లకి 4K పెట్టినాం, కొత్త స్టూడెంట్లకి 8K పెట్టినాం. ఇది కట్టలేని వారు ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో మన యాప్లో చూస్తే రెగ్యులర్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మార్పు లేనటువంటి స్వభావం ఉన్న సిలబస్ ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. మార్పుకు అవకాశం ఉన్నాయి, ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం 1 by 1. మార్కెట్లో లేనటువంటి, ఎవరికి అందుబాటులో లేనటువంటి నోట్స్ మన యాప్లో ఆల్రెడీ 2 యూనిట్స్ అందుబాటులో ఉంది. ఇమీడియట్గా ఇట్లా వస్తూనే ఉంటాయి. రెగ్యులర్ టెస్ట్ సిరీస్ మనకు ఆల్రెడీ, మనం ఇప్పుడు ఏం టైప్ చేయాల్సిన పని ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ప్రతి టాపిక్ మీద. అలాగే నోటిఫికేషన్ రాగానే రెగ్యులర్గా లైవ్ క్లాసులు ఉంటాయి. అలాగే అతి త్వరలో టైంను బట్టి ఇంగ్లీష్ మీడియం కోర్సును కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరు ముందడికి వెళ్తారని ఆశిస్తున్నాను. సో ఇది జస్ట్ ఓవర్వ్యూ క్లాసు. సో మన వీడియోలో ఎప్పుడు కూడా సబ్జెక్టుకి సంబంధించి ఉంటుంది, పక్కల మీద ఏడుస్తూ ఉండదు. సో కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి మనం ఒక్కొక్క యూనిట్ తీసుకొని ఆ యూనిట్లో ఎట్లాంటి అప్డేట్స్ వస్తాయి, ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి అంటే ఫుల్గా, అంటే ఆ వీడియో మొత్తం ఒకటే యూనిట్ గురించి మాట్లాడతాం. అట్లా 10 యూనిట్లు కూడా మీకు అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ బాగా చదువుకోవాలని ఆశిస్తూ, అలాగే ఈ మా యొక్క సేవలు వినియోగించుకుంటారని ఆశిస్తూ కృతజ్ఞతలతో థ్యాంక్ యూ.